మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. నార్మల్గా పుట్టిన బేబీకి అందరి బేబీకి జాండీస్ ఉంటుంది. జాండీస్ అంటే మన బ్లడ్లో బిలిరుబిన్ లెవెల్ ఎక్కువ అవుతుంది, అదికే జాండీస్ అంటారు. నార్మల్గా మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే బేబీ ఐస్ స్కిన్ ఎల్లో డిస్కలేషన్గా ఉంటుంది. అలా ఉంటే బేబీకే మనము నియోనటల్ జాండీస్ అంటాం. ఇలాంటి బేబీకే మనము మోస్ట్ కామన్లీ 90% బేబీకే ఫిజియలాజికల్ జాండీస్ అనేది నార్మల్గా ఉంటుంది. ఒక 10% బేబీస్కి పెథలాజికల్ జాండీస్ అంటాం. కొన్ని మదర్కి ఓ పాజిటివ్ బ్లడ్ ఉంది, లేదంటే ఆర్ఎస్ నెగటివ్ మదర్స్ ఉంది. మన బ్లడ్లు ఏమైనా ప్రాబ్లం ఉంటే బేబీకి జాండీస్ అనేది చాలా పెరుగుతుంది. జాండీస్ చాలా ఎక్కువ అయింది, పసకల ఎక్కువ అయిందంటే అలాంటి బేబీకి మనము ఫోటోథెరపీ అని ఒక విధానం ఉంది. అది లైట్లో పెడితే ఆ పసకలు అనేది తగ్గిపోతుంది. కొన్ని బేబీస్కి పసకలు అనేది చాలా ఎక్కువ అయ్యి బ్రెయిన్ డ్యామేజ్ ఛాన్సెస్ ఉంటుంది. అలాంటి సిచ్యుయేషన్లో మనము బేబీ రక్తం ఉంటుంది కదా, అది ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూషన్ అనే ఒక విధానంలో బేబీ బ్లడ్ను మార్చేస్తాం. సో అప్పుడు పసకలు అనేది తగ్గిపోతుంది. ఓల్డెన్ డేస్లో మనము చిన్న బేబీస్కి ఎండగా పెట్టితే అంటే సన్కి ఎక్స్పోజ్ చేస్తే పసకలు అనేది తగ్గిపోతుంది అనేది ఒకటి నమ్మకం. అది ఆ లైట్ వేవ్ లెంత్ వచ్చి 320 to 360 నానోమీటర్ ఉంటుంది. ఆ లైట్లు పసకల తగ్గదు. సో నార్మల్గా మన పసకలు తగ్గాలంటే బ్లూ లైట్ అనేది ఉంటుంది. అక్కడున్న వేవ్ లెంత్ 460 to 490. సో బేబీకి ఏమైనా పసకల ఉంది అంటే వెంటనే న్యూనటాలజిస్ట్ దగ్గర వెళ్ళి బేబీ చూపించుకోవాలా. అక్కడ బేబీకి జాండీస్ అనేది చెక్ చేసి ఇప్పుడు ఎక్కువ ఉందంటే బేబీకి ఎన్ఎస్లో అడ్మిషన్ చేసి బేబీకి ఫోటోథెరపీ అన్నీ ఇచ్చి ట్రీట్మెంట్ చేయాలి.